హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ డిజైన్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ డిజైన్ ఆల్రెడీ మన వీడియోస్లో 2-3 టైప్స్గా అయితే యూస్ చేశాను. అంటే నెట్ యూస్ చేయకుండా ఒకటి, నెట్తో యూస్ చేసి ఒకటి, నెట్తోనే ఈ డిజైన్ మిక్సింగ్ చేసి కూడా ఒకటి ఇచ్చున్నాను. ఇది పర్టికులర్గా అదే డిజైన్, బట్ ఇది కూడా కస్టమర్ కోసం రీమేక్ చేశాను. అది ఎట్లా చేశాను ఏందనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. యాక్చువల్గా మనకి బ్యాక్ బ్లౌజ్లో ఈ సర్కిల్స్ రాదు, జస్ట్ ఈ బూటీస్ మాత్రమే వస్తాయి. కానీ ఈ కస్టమర్ కోసం ఇట్లా అయితే మేక్ చేశాను. అది ఎందుకంటే మనకి శారీలో కింద వైపు బార్డర్ వచ్చేసింది. వీళ్ళకి ఈ షేడ్ పట్టుబిట్టు అనేది మనకు దొరకలేదు, అందుబాటులో లేకపోవడం వల్ల. కానీ కలర్ మోడల్ ఇట్లా కావాలన్న ఆలోచనతో ఇట్లా అయితే మేక్ చేసుకున్నాము. ఇది మాత్రం మనకి ఇంకా సేమ్, దీన్ని అయితే నేను ఏం మార్చలేదు. కాకపోతే ఈ సర్కిల్స్ డిజైన్ని కూడా వాళ్ళ ఇక్కడ మనకి వీప్ అనేది చిన్నగా వస్తున్నాయి కదా, ఈ సర్కిల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. కాబట్టి ఈ సర్కిల్స్ అన్నీ కూడా వాళ్ళ బ్లౌజ్ లెంత్ తగ్గినట్టుగా నేనైతే ఇదంతా కూడా సాఫ్ట్వేర్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. వీళ్ళకి ఇట్లా చేసి వాళ్ళకి ఒక ఫోటో పెట్టి చూపించి ఓకే అన్నాక ఇట్లా అయితే చేశాను. వర్క్ అయితే ఇది, డిజైన్ అయితే ఇది. యాక్చువల్గా ఇక్కడంతా శారీ షేడ్ అనేది బాగా హైలైట్గా చేయడం కాకపోవడానికి కారణం వచ్చేసి ఈ కలర్లో మనకి ఆ థ్రెడ్ అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది. కాబట్టి శారీలో వాళ్ళకున్న ఈ పింక్ షేడ్ అనేది తీసుకొని అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను. మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఆ బార్డర్ వచ్చేసి దాని కింద ఈ బార్డర్ అనేది అటాచ్మెంట్ ఇచ్చేసుకుంటున్నారు. ఫ్రంట్ నెక్లో కూడా ఈ సర్కిల్ డిజైన్ అనేది యూజ్ చేశాను. ఎందుకంటే అది కటింగ్ అవుతుందని తెలిసి కూడా కొంచెం అనేది డిఫరెంట్ అనేది ఉంటుంది. బ్లౌజ్ డ్రాప్ చేసినప్పుడు మనకి బ్యాక్ అనేది కూడా కొంచెం ఫ్రంట్ ఆ సర్కిల్ ఉండేసరికి బ్యాక్ కూడా ఏదైనా ఉంటుందని ఆలోచనతో, అట్లా చూసుకోవడానికి నీట్గా ఉంటుందని ఆలోచనతో అయితే ఇట్లా మేక్ చేశాను. డిజైన్ అయితే ఇది, శారీ అయితే ఇది మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. ఇది కుప్పడం శారీ అంటారు కదా, అట్లాంటి శారీస్, మంగళగిరి కుప్పడాల శారీస్. బార్డర్ వచ్చేసి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చేసింది. ఈ బార్డర్కి కింద వచ్చేసి ఈ డిజైన్ సెట్ చేసుకుంటారు అన్నారు. టోటల్గా లుక్ మాత్రం ఈ డిజైన్ ఆల్రెడీ మీకు డీటెయిల్స్ ఇచ్చే ఉన్నాను. మీకు ఒక్కసారి మళ్ళీ ఇది అప్డేట్ ఇద్దామని అయితే చేస్తున్నాను ఈ వీడియోలో. దీంతోపాటు ఇప్పుడు మీకు ఇట్లా చేయడం వల్ల ఎన్ని స్టిచెస్ వచ్చాయి ఏంది అనేది కూడా మొత్తం కంటిన్యూషన్లో చూసేద్దాం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందుకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా ఆన్లైన్ అడ్రస్ తీసుకుంటాము, చేసిస్తాము. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ మిగతా డీటెయిల్స్ అనేది కంటిన్యూషన్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అన్నీ అంటే బూటీస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో సింగిల్ వీడియోస్లో ఉన్నాయి కాబట్టి మీకు జస్ట్ నేను ఇప్పుడు యూస్ చేసిన డిజైన్ స్టిచెస్ డీటెయిల్స్ మాత్రమే ఇస్తున్నాను. బ్యాక్ నెక్ చూసినట్లయితే 94,131, ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 17,066. ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఎట్లా మేక్ చేసుకున్నాను అనేది. ఇదంతా ఫార్వర్డ్ చేసేసుకొని అంటే వర్క్ కంప్లీట్ చేసుకున్నాక సర్కిల్స్, సెకండ్ వన్ వర్క్ వచ్చేటప్పుడు నెక్ స్పేస్ది అంతా అట్లా వచ్చేస్తుంది కంటిన్యూషన్లో. ఆ విధంగా సెట్టింగ్ అనేది నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఉన్న దానికన్నా కూడా కొంచెం సైజ్ తగ్గించాను. చెప్పాను కదా, కస్టమర్ సైజుకి కంఫర్ట్గా ఉండడం కోసం కటింగ్ లేకుండా. అదే కస్టమర్ స్టిచ్చింగ్ అయిపోయినాక వాళ్ళు నచ్చింది, సూపర్గా ఉంది అని చెప్పి మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు. కుదిరినందుకు ఆ మెసేజ్ కూడా మీకు ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. అంటే మీకు జస్ట్ ఒక ఐడియాకి ఇట్లాగా కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు నచ్చిన విధంగా మీ కంఫర్ట్గా అయితే కుదిరినంత వరకు అప్డేట్గా చేసిస్తాము. ఇలాంటి మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.